హైడ్రా అధికారుల బృందం అండ్ ఇక్కడ స్థానిక అధికారులు వివిధ డిపార్ట్మెంట్ నుంచి, ఎండోమెంట్స్ నుంచి, పోలీస్ నుంచి, ఇతర రెవెన్యూ, ఇతర విభాగాల నుంచి అండ్ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక కంప్లైంట్ మాకు వచ్చిన ఏదైతే గనక ఇక్కడ మన గోవిందరాజు స్వామి ఆలయం జగద్గిరి గుట్ట ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే ఉన్నదో ముందు కొలను, అది ఏదైతే గుండం ఉన్నదో దాన్ని కబ్జా అవుతున్నది అనేటువంటిది ఒక వీడియో నరహరి గారు అక్కడ అయ్యగారు వారు పోస్ట్ చేసింది, అది మాకు దృష్టికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి అధికారులందరితో కూడా మేము ఇక్కడ వెరిఫై చేశాము. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ గోవిందరాజు స్వామి ఈ ఆలయానికి సంబంధించిందే కాకుండా అంటే భూములు, దీనికి సంబంధించిన భూమినే కూడా కాకుండా ఇదంతా ఎండోమెంట్స్ ల్యాండ్, లేకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండ్. బేసికల్గా ఎండోమెంట్స్ వాళ్ళకు కూడా అది అలాట్మెంట్ ఇంకా ప్రాపర్గా జరిగినా కానీ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్. సో ఈ ల్యాండ్ని ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ చేస్తున్నారు అనేది కంప్లైంట్. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం దాన్ని కూడా చూసాము. దాని వెనకాల చుట్టుపక్కల కూడా రకరకాల కుల సంఘాల అన్న పేరుతోటి కూడా కబ్జాలు చేసినారని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. సో చేసి వాళ్ళు కొంతమందిని ఇల్లులు కట్టి వాళ్ళు ఎవరో పేదవాళ్ళకనో లేదా మధ్యతరగతి వాళ్ళకు వాళ్ళకి అమ్ముతున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. దాని అన్నింటినీ కూడా మేము పరిశీలించాము. బుధవారం రేపు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెడతాము. డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మేము తప్పకుండా చట్టపరంగా అంటే ఎక్కడైతే నోటీసులు ఇవ్వాలో అక్కడ నోటీసులు ఇస్తూ మేము వారికి మొత్తం ఈ భూమి ఏదైతే ఆక్రమించుకున్నారో కాంపౌండ్ వాల్స్ కట్టి, లేకపోతే ఈ గుండాన్ని ఏదైతే కనుక ఆక్రమించినా దాన్ని కూడా తప్పకుండా యథాస్థితికి తీసుకొస్తాం. అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఎన్నిటి కూడా ఏదైతే వాళ్ళు ఆక్రమించుకుంటూ తీసుకొచ్చినా అవి కూడా తప్పకుండా వాటిని కూడా తీసివేయడం జరుగుతుంది. అండ్ ఏదైతే కనుక కొన్ని కుల సంఘాలు అని చెప్పేసి ప్లాట్లు చేసి వాళ్ళు కుల సంఘం అనే పేరు పెడుతున్నారు కానీ బట్ వాళ్ళు స్థానికంగా ఒకళ్ళిద్దరు లాభపడుతున్నారు. అటువంటి దాన్ని కూడా వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర అందరూ కూడా ప్రజలందరూ కూడా. సో దాన్ని కూడా మేము తప్పకుండా లోతుగా పరిశీలించి వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. వాళ్ళు ఏదైతే స్ట్రక్చర్స్ బిల్డ్ చేశారో అన్ఆథరైజ్డ్గా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద, వాటి మీద కూడా డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. చాలా ఉన్నది. అవన్నీ కూడా మేము వెన్స్డే మీటింగ్ పెట్టినప్పుడు ఎన్ని ఎకరాలు ఇదంతా కూడా మేము చూస్తాము. వీళ్ళంతవరకు అంటే ఆల్రెడీ నివాసం ఉన్నటువంటి గృహాల్ని మేము హైడ్రా ఏదైతే పాలసీ స్టేట్ చేశారో దాన్ని బట్టి మేము వాటిని డిమాలిష్ చేయము. బట్ కొత్తగా ఎవరైతే కడుతున్నారో లేకపోతే ఇది రాత్రి కట్టి అతి తెలివి చూపించి వాళ్ళు వచ్చేసి ఏదో ఒక మీటర్ కనెక్షన్ ఏదో పెట్టి ఈరోజు గూగుల్ మ్యాప్లతో మనకు అంతా తెలుస్తున్నది. సో ఎవరు ఎప్పటి నుంచి ఉన్నారో, ఇల్లు ఎప్పుడు ఉంది, ఎప్పుడు కట్టినారు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకుంటూ వాళ్ళు ఎప్పటి నుంచో గతంలో నుంచి ఉంటే నివాసాలు అంటే హైడ్రా దాని ఆవిర్భావం ముందు నుంచి ఉన్నటువంటి అన్నిటిని కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో వాటిని డిస్టర్బ్ చేయం. బట్ ఇప్పుడు ఎవరైతే ఈ భూములు కబ్జా చేస్తూ వాళ్ళు వ్యాపారాలు చేస్తూ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండి ప్లాట్ల వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరంగా రేపు హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా వచ్చింది. త్వరలో అది కూడా ఇంకో 15 రోజుల్లో మొత్తం పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫంక్షనింగ్ చేస్తుంది. సో చేసినప్పుడు మా వైపు నుంచి కూడా మేము కేసులు పెడతాం. వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టి వాళ్ళకి జైలు పంపించే కార్యక్రమం కూడా చేస్తాం. రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వీళ్ళు ఇట్లనే పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు సార్. రెవెన్యూ అధికారులు ఎవరైతే ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారో వాటి మీద కూడా మేము తప్పకుండా ఒకసారి మొత్తం ఫ్యాక్ట్స్ తీసుకున్న తర్వాత సంబంధిత గవర్నమెంట్కి మేము నివేదిక రూపంలో వాళ్ళకి కూడా తెలియజేస్తాం. పరికి చెరువు కూడా వెళ్తాము. ఇప్పుడు అది దాన్ని అక్కడ కూడా కబ్జా అవుతూ అక్కడ కూడా చేస్తున్నారని అన్నారు. తప్పకుండా వాటిని కూడా కరెంట్ డిపార్ట్మెంట్ మీటర్లు ఇష్టానుసారంగా ఇస్తారు సార్. దాని మీద కూడా చేద్దాం. అది మేము గవర్నమెంట్ కి రాస్తాము. అది మా పరిధిలో లేని అంశం కాబట్టి నేను తప్పకుండా ప్రభుత్వానికి నివేదిస్తాం. కంప్లైంట్స్ చాలా మంది వస్తున్నారు. మనకు ప్రజావాణిలో వస్తుంటాయి, లేకపోతే ఇట్లా ఏముంది వాట్సాప్లలో వస్తుంటాయి, లేకపోతే మీడియాలో వస్తుంటాయి, లేకపోతే డైరెక్ట్ గా చాలా మంది మాకు ఉత్తరాలు రాస్తుంటారు. మెయిల్ హైడ్రా వస్తారు, వచ్చి మాకు ప్రజావాణిలో చాలా మంది వస్తున్నారు. వచ్చి ఎవరీ మండే మాకు ఉంటుంది. ఆ రోజు కూడా వస్తుంటారు. వచ్చి సోమవారం కాకుండా కొంతమంది అపాయింట్మెంట్ తీసుకొని రోజు ఒక 10 మంది వస్తుంటారు. అట్లా మా మండే మటుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి నైట్ దాకా కూర్చొని పొద్దున పోయిన ఈ లాస్ట్ సోమవారం అంటే భోగి ఉండే, అంతకుముందు సోమవారం పొద్దున 11 నుంచి రాత్రి 9 దాకా మేము కంప్లైంట్స్ తీసుకొని తప్పకుండా పరిష్కారం చేస్తాం. అన్నింటినీ కూడా టైం లోపల చేస్తాం.